నాకైతే చాలా బాధేస్తుంది, నేను ఊహించలే అసలు ఇది అవుతుందని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఇది వచ్చేసి 3వ రోజు మన డే వ్లాగ్ సిరీస్. సో నేనైతే ఈవినింగ్ టైం అయితే పికాక్ పార్క్ వెళ్తున్నాను. ఎందుకంటే మనకి ఇండియా నుంచి కరప్పూస అటుకులు పంపించారు కొంతమంది, మనకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. సో అవి అటుకులు అయితే నేనైతే తింటలేను, ఉట్టినే ఉన్నాయి. అండ్ రూమ్లో కొన్ని బోల పొలాలు ఉన్నాయి, అవి తీసుకొని నెమలిలకి అయితే వెళ్ళి ఫీడింగ్ చేద్దాం, సరేనా? తినిపిద్దాం. చాలా రోజులు అవుతుంది అటులక. సో ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చిద్దాం. కవర్లు అయితే వేసిన కొన్ని, మనకు ఇంకా తెలియదు తినేవి అవి. సో ట్రై అయితే చేద్దాం ఒకసారి. ఇవేసి బోలపాలలో ఉండే అవి కథమైన మొన్న చికెన్లో తిందాం ఉన్నాయి అనుకున్నా యాక్చువల్ అసలు. సో ఇవైతే వేసి చూద్దాం, అటుకులు ట్రై చేద్దాం. పదండి పోదాం. ఫస్ట్ మెట్రో దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మెట్రో తీసుకొని అక్కడికి వెళ్దాం. మనమైతే మెట్రోలో ఎక్కినాం. ఇక్కడ నుంచి ఒక 4 నిమిషాలు ఉంటుంది జర్నీ అంతే. మెట్రో లోపల ఇది డోర్ క్లోజ్ అయితే చూడండి. ఇది మొత్తం కనిపించేది వచ్చేసి గ్రీన్ ఉంది కదా, ఇది వచ్చేసి దుబాయ్ ప్రేమ్ పార్కు. చాలా బాగుంటుంది, కుకింగ్ చేసుకోవచ్చు, ప్లస్ చిన్న పిల్లలు తీసుకెళ్ళి పిక్నిక్ టైప్ అయితే వండుకొని తినచ్చు అక్కడ. నేనైతే మన ప్లేస్కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం పార్క్ దగ్గర నడవాలంటే ఒక 5 నిమిషాలు అయితే ఉంది. సో నడుచుకుంటే అయితే వెళ్దాం. ఈవినింగ్ టైం చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో, మొత్తం స్లోగా వెళ్తాయి వెహికల్స్. ఒక 6:37 వరకు ఇంకా మొత్తం ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది. షేక్ జయద్ రోడ్ అంటారు దాన్ని. ఇది మెట్రో లైన్ పైన. అటు వెళ్ళి ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే ఆఫీస్లో ఎక్కువ ఉంటాయి సైడ్. ఇప్పుడు రాంగా ఇంటికాడ ఉంటోళ్ళు ఎక్కువ ఇచ్చాడు ఉంటారు. సో అది మన లిఫ్ట్ అయితే వచ్చేసింది. క్లోజ్ గాయస్, మ్యాటర్ అయితే అయిపోయింది. ఇక్కడ ఏంటంటే నెమ్మదిలో పార్క్ ఉందని అనుకున్నా, వచ్చిన తర్వాత పార్క్ లేదు, పార్క్ మొత్తం తీసేసారు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుందట, ఆ ప్రాజెక్టు కోసం ఈ నెమ్మదిలో పార్క్ మొత్తం తీసేసి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసారు. ప్రాజెక్ట్ అయితే ఇలా వస్తుందట. ఈ ప్లేస్లో చూడండి, ఇదంతా గ్రీనరీ ఉండే. ఇట్లా ఆ నెమ్మదిలో ఉండే ప్లేస్లో ఈ ఇల్లు కడుతున్నారు ఇప్పుడు. ఈ రిసార్ట్ మరి ఏంటో తెలియదు కానీ ఈ విధంగా అయితే కడతారట ఇక్కడ. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. అసలు ఊహించలే ఇట్లా తీసేస్తారని, చాలా బాధేస్తుంది. ఎందుకంటే నెమ్మదిలో ప్లస్ కుందేలు బాగుండే. ఇదంతా వారంగా ఒకసారి వచ్చేటండి ఇంతకు ముందు. పదండి ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఏ బిల్డింగ్ వాళ్ళు ఈ బిల్డింగ్కి వెళ్ళడానికి కిందికి దిగి మళ్ళీ మెట్ల నుంచి కానీ లిఫ్ట్ నుంచి కానీ పోకుండా పైనుంచి వెళ్ళడానికి అయితే ఒక బ్రిడ్జ్ టైప్ అయితే దానికి దీని కనెక్షన్ ఇచ్చారు. అక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళి ఇటే వచ్చి మంచిగా ఈజీగా అలా ఉందిగా. ఇంకా మనమైతే వెళ్ళిపోదాం బ్యాక్ టు రూమ్కి. మైరీకి అయితే వచ్చిన ఇక్కడ బస్ స్టాప్ ఉంది. సో బస్ స్టాప్లో అయితే కూర్చుందాం చల్లగా, ఎందుకంటే బయట వేడి ఉంది కొంచెం. దుబాయ్లో మనకు బస్సుల పైన సినిమా రిలీజ్ అయినా ఏదైనా మన కంపెనీ స్టార్ట్ చేసినా మనం అయితే ప్రమోషన్ చేసుకోవచ్చు. బస్ స్టాప్ లోపల 6:50కి వెళ్ళి కూర్చున్నా, 7:13కి బయటికి వెళ్ళినా, దగ్గర 33 నిమిషాలు కూర్చున్నా. చల్లగా అనిపించింది కొంచెం. ఇంకా చీకటి కూడా అయింది బయట చూడండి. నైట్ 7:13 అవుతుంది. ఇంకా రూమ్కి వెళ్ళే ముందు మనమైతే పాలు తీసుకున్నాం, పాలు అయిపోయినాయి. సో ఛాయ్ అయితే బంద్ చేద్దాం అనుకుంటున్నా. ఛాయ్ ప్లేస్ పాలు అవుతుంది రోజు ఒక గ్లాస్, చిన్న గ్లాస్. సో నెక్స్ట్ మార్కెట్ ఇది, లోపలికి అయితే వెళ్ళిపోదాం. పాల సెక్షన్ వచ్చేసి ఇది. మనం వచ్చేసి ఒక చిన్న బాటిల్ తీసుకుందాం, 3 dirhams దీనికి. సో సరిపోతుంది. ఇది లైన్ అయితే మామూలుగా ఉండదు. సాయంత్రం పూట చూడండి ఎంత లైన్ ఉందో. దగ్గర ఇప్పుడు మనకు ½ అవర్ పడుతుంది. ఇక్కడ ముందు సైడ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నా, ఇటు సైడ్ బాగా లైన్ ఉంది. మార్కెట్ 2 సైడ్లు ఉంటాయి కౌంటర్స్, బిల్ కౌంటర్స్. ఇక్కడ కూడా ఉంది లైన్ సేమ్. ఒక 8 నిమిషాలు పట్టింది మనకైతే లైన్. గైస్ రూమ్కి వచ్చిన అన్నం అయితే తింటున్నాను. ఇంకా 9 అవుతుంది. తినడానికి చిన్న మసాలా కర్రీ, రైస్ కుక్కర్లో పెట్టుకున్నా, తినగా కలుస్తా. గాయస్ తిన్నాను, అన్నం తినేసి కిందికి వచ్చాను. 10:46 అవుతుంది. చిన్న వాకింగ్ చేద్దామని. నా ముందు సార్లు వచ్చేసి లులు మాల్ ఉంది. లులు మాల్ ముందే దుబాయ్ ఫ్రేమ్ ఉంటుంది చూడండి, అది దుబాయ్ ఫ్రేము. వెహికల్స్ చూడండి ఎలా వెళ్తున్నాయో. సో మనకు లులు మాల్ వచ్చేసి 12 వరకు అయితే ఉంటుంది. 12 తర్వాత క్లోజ్. లులు మాల్ కానీ అల్మదీనా పెద్ద సూపర్ మార్కెట్ ఉంటాయి కదా దుబాయ్లో, నెక్స్ట్ జూన్ కానీ ఇలాంటివన్నీ 12 తర్వాత క్లోజ్ అయిపోతాయి. అండ్ రెస్టారెంట్స్ వచ్చేసి దుబాయ్లో 1 AM వరకు ఉంటాయి, 2 AM వరకు ఉంటాయి. కొన్ని 24 hours ఉంటాయి. ఫుడ్కి అయితే మనకు డోకు ఉండదు, తినడానికి అయితే మంచిగా ఉంటాయి, సరేనా? ఒక సూపర్ మార్కెట్లో మనకు 12 తర్వాత క్లోజ్ అయిపోతాయి. ఓకే. అండ్ ఈ బ్లాగ్లో నేనైతే ఏం చూపించానో తెలియదు. బ్లాగ్ అయితే ఇంకా 4-5 minutes వచ్చి ఉండొచ్చు. సో ఇంకా వీడియో అయితే చేస్తున్నాను నేను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.